రామారావు గారు రామారావు గారు కాదు, మాకు అన్నయ్య. మేము చిన్నప్పటి నుంచి అన్నయ్య 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 అని మా కుటుంబంలో మా ఇళ్ళు చాలా దగ్గరగా ఉంటుండేవి. అట్లా ఉండేది. మాకు కొద్దిగా ఊహ వచ్చిన దగ్గర నుంచి రమణ స్టూడియోలో ఏదో చదువుకునేటప్పుడు సెలవులప్పుడు మేమందరం రమణ స్టూడియో ఒకటి మాకు కేర్ ఆఫ్. అక్కడే మిత్రుడు వెంకట్రావు, అన్నయ్య రామారావు, బ్రహ్మానందం, నంద వీళ్ళంతా ఒక 10 మంది దాకా 10 మంది దాకా ఎప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. మాకు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు వాళ్ళం అంతా ఉండేవాళ్ళం. ఎప్పుడు కలిసినా కూడా సెలవుల్లో కానీ ఇంకోరం కలిసినప్పుడు ఏదో పోసుకుల మాటలు ఎప్పుడు వచ్చేది కాదు. ఎప్పుడు ఏం వచ్చేదంటే సంగీతాన్ని గురించో, సాహిత్యాన్ని గురించో, ఇంకొక కళాత్మకమైన ఇట్లా చిత్రాల గురించో ఈ టాపిక్ వచ్చేది. అంతేగాని సంజీవ్ దేవ్ గారి రసరేఖల గురించో, లేకపోతే ఇంకో ఘంటసాల పాటల గురించో ఇట్లా మాకు అప్పటి నుంచే జీవితంలో రమణ స్టూడియోలోనే బీసీఎం పాట. ఈ సాహిత్యాన్ని గురించి, సంగీతాన్ని గురించి, ఫోటోగ్రఫీని గురించి ఆయన తీస్తూ ఉంటే మేమంతా గమనించేవాడు. కొద్దిగా నాకు కూడా నా ఫోటోగ్రఫీ వాసన ఉంది. తర్వాత నాకు మొట్టమొదటిగా ఈ సాగర్ అది ఒకసారి నన్ను తీసుకెళ్ళాడు ఆయన. అప్పుడు దాకా నాకు తెలియదు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత సాగర్ మ్యూజియం అవన్నీ తీసుకెళ్ళి మనం 2 రోజులు ఉంచి అవన్నీ ఆ శిల్పాల గురించి వాటిని గురించి, తర్వాత వాళ్ళ మామయ్య గారు గుర్రం మల్లయ్య గారు, ఆయన కూడా గొప్ప కళాకారుడు. ఈయన అట్లాంటి కుటుంబంలోకి అల్లుడుగా వెళ్ళాడు. ఈయన్ని గమనించారు. అట్లా ఎప్పుడు ఆయన జీవితంలో మొత్తం కూడాను ఇట్లా సంతోషంగా సాహిత్యంతో, కళలతోటి ముడిపడిపోయింది. కానీ ఇంకొక రకంగా ఎప్పుడు ఆయన కోప్పడంగా ఏమీ లేదు. నాకు ఎప్పుడు ఆయన అనీజీగా ఉన్నట్టు కానీ, కోపించినట్టు కానీ, ఇంకొకటి కానీ ఆయనకి అప్పుడు అదేం పెద్ద అలవాటు ఏమీ లేదు. ఇంకా మాకు ఎప్పుడు ఈ కుటుంబ సభ్యుల్లాగా మేమంతా ఇట్లా ఉంటుండేవాళ్ళం. ఆయన మాకు ఎంతో కష్టం వేసింది ఆయన చనిపోవటం అనేది. మాకు మా స్నేహం కన్నా కూడాను అన్నయ్య అంటేనే మాకు చాలా తృప్తిగా ఉండేది. ఆయన లేకపోవటం మా మిత్ర బృందానికి మాకు తీరని లోటు ఉంటారు.